హాయ్ హలో వెల్కమ్ టు ద ఛానల్ ఫిల్కో రివ్యూస్. అలర్ట్, ముందుగానే చెప్తున్నా, హరీష్ శంకర్ ప్లస్ రీమేక్ డెడ్లీ కాంబినేషన్. ఇండస్ట్రీకి, ఆడియన్స్కి ఇద్దరికీ డేంజరస్సే. రివ్యూలోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. అది వినగానే మీకు డింగ్ మనకి జ్ఞానోదయం అయిపోద్ది అనమాట. నేను మా ఫ్రెండ్స్ కలిసి ఒక 3 టికెట్లు మా ఇంటి దగ్గర ఉన్న థియేటర్లో బుక్ చేసుకున్నాం. అరౌండ్ 1 km డిస్టెన్స్. ఎందుకు క్యాన్సిల్ అయ్యేది తెలియదు, ఆటోమేటిక్గా టికెట్స్ క్యాన్సిల్ అయ్యాయి. ఎలాగైనా వెళ్ళాలి మూవీకి అని డిసైడ్ అయ్యాం. ఎందుకు? హరీష్ శంకర్ కాన్ఫిడెన్స్ అండ్ మాస్ మహారాజా, ఈ రెండు చాలు థియేటర్స్కి రప్పించడానికి. సో అదే కదని చెప్పి మా ఇంటి దగ్గర నుంచి ఒక 20 km డిస్టెన్స్లో ఉన్న థియేటర్లోకి టికెట్స్ బుక్ చేసుకున్నాం. కన్ఫర్మ్ అయ్యాయి. సరే, లాస్ట్ మినిట్లో మా ఫ్రెండ్ రానడంతో 10:30కి షో అయితే మేము 9 o'clockకి ఇంటి దగ్గర నుంచి బయలుదేరాం టికెట్ సేల్ చేయడానికి. సరే కదా అని వెళ్తున్న దారిలో పెట్రోల్ అయిపోయింది. ఏం పర్లేదు, 1 km డిస్టెన్స్లోనే పెట్రోల్ బంక్ ఉంది. వెళ్ళిపోయాం పెట్రోల్ బంక్కి. పెట్రోల్ బంక్లోనే పెట్రోల్ అయిపోవడం మీరు ఎప్పుడైనా చూసారా? మాకు అది జరిగింది. అక్కడి ఏం పర్లేదు అనుకున్నాం. ఇంకో 2 km డిస్టెన్స్లో ఇంకో పెట్రోల్ బంక్ ఉంది. అక్కడికి వెళ్ళాం. సర్వర్ బిజీ, ఆగిపోవాలి కదా, మేము ఆగలేదు. ఎట్లా అయినా ట్రై చేసి పేమెంట్ అయింది. పెట్రోల్ కొట్టాడు. ఇదంతా అయ్యేసరికి ఇంకో 10 minutes మాత్రమే మాకు టైం ఉంది మూవీ థియేటర్కి వెళ్ళడానికి. దేంట్రా ఇలా జరిగింది, ఆగిపోదామా వెళ్దామా అనుకునే సమయంలో మా ఫ్రెండ్ చాలా డేర్ చేసి, ర్యాష్ డ్రైవింగ్ చేసి, లారీలను దాటుకుని, బస్సులను దాటుకుని థియేటర్కి బాగానే తీసుకెళ్ళాడు. కానీ అక్కడికి వెళ్ళినందుకు మాకు ఒక సాటిస్ఫాక్షన్ లేకుండా పోయింది. నిజం చెప్తున్నా. సరే, అదంతా పక్కన పెడదాం. ఇప్పుడు రివ్యూలోకి ఎంటర్ అవుదాం. మన హరీష్ శంకర్ గారు ఇంటర్వ్యూలో చూపించిన కాన్ఫిడెన్స్ ప్లస్ 14th ప్రీమియర్స్ రిలీజ్ చేయాలన్న ఆలోచన ఫ్యాన్స్ని, మాలాంటి సినిమా ఫ్యాన్స్ని, టీఎఫ్ఐ ఫ్యాన్స్ని అందరినీ థియేటర్స్ వైపు పుష్ చేసింది. ఇంకా స్టోరీలోకి వెళ్తే, రవితేజ అన్న ఇంట్రోకే మూవీ రిజల్ట్ ఏంటో ఈజీగా గెస్ చేయొచ్చు. స్టోరీ అందరికీ తెలిసిందే. ఒక సిన్సియర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ తన డ్యూటీని ఎలా చేశాడు, తనకు కలిగిన ఇబ్బందులు ఏంటి, వాటిని ఎలా దాటాడు. ఒక పక్క క్రింజ్ కామెడీ, మరో పక్క అవసరం లేని లవ్ ట్రాక్. సరే మరి సాంగ్ వచ్చి చాలా టైం అయింది కదా అని పెట్టే సాంగ్స్. ఇలా ఫస్ట్ హాఫ్ అంతా అసలు ఇంట్రెస్ట్ లేని లవ్ ట్రాక్, కామెడీ సీన్స్తో మూవీ టీం టైంపాస్ చేసిందని చెప్పొచ్చు. కాన్ఫ్లిక్ట్ అండ్ మూవీ స్టోరీని ఇంటర్వెల్ ముందు ఇంట్రడ్యూస్ చేస్తారు మన డైరెక్టర్ హరీష్ శంకర్ గారు. సర్లే, సెకండ్ హాఫ్ అయినా ఏదో ఉంటుంది అని కూర్చోవడమే నా తప్పు అయిపోయింది. అసలే ఇంట్రెస్ట్ లేని ప్రొసీడింగ్స్, పాతకాలం లాంటి రైడ్ టెక్నిక్స్ యూస్ చేస్తూ సెకండ్ హాఫ్ ఏదోలా ముందుకు తీసుకువెళ్దామని అనిపించింది తప్ప హరీష్ శంకర్ గారు ఇంట్రెస్ట్ పెట్టి వర్క్ చేసినట్టు ఎక్కడా అనిపించలేదు. సెకండ్ హాఫ్లో సాంగ్స్ కూడా వచ్చే టైమింగ్ అయితే ఒక ఫోన్ కొట్టు సాంగ్ పట్టు, ఫోన్ కొట్టు సాంగ్ పట్టు. ఇంకా క్లైమాక్స్ సంగతికి వస్తే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఏంటి భయ్యా అంతా మైనస్లో చెప్తున్నావు, నువ్వేమైనా యాంటీ ఫ్యాన్ అంటారేమో. ప్లస్లు కూడా చెప్తాను వినండి. ఒక స్పెషల్ ఇంట్రో, 1 or 2 కామెడీ సీన్స్ తప్ప ఇంకేం లేవు అక్కడ చెప్పడానికి. ఎలాగో టికెట్ తీశారు కదా, చచ్చినట్టు మూవీ చూసి వెళ్ళండి అన్నట్టు ఉంది మూవీ. హరీష్ శంకర్ గారు ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు. కలమ్మ తల్లిని ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళతో నా ఫ్రెండ్షిప్ను కూడా వదిలేస్తానని చెప్పారు. కానీ ఇలాంటి సినిమాలు తీసి కలమ్మ తల్లిని కిల్ చేయడానికి మాత్రం ట్రై చేయకండి సార్, ప్లీజ్. దట్స్ ఇట్. ఇట్స్ మై ఒపీనియన్ ఆన్ మిస్టర్ బచ్చన్ మూవీ. ఈ సినిమాకి ఫిల్కో ఇచ్చే రేటింగ్ 1.5 out of 5. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ప్లీజ్ share, subscribe and click the bell icon for the notifications. Thank you for the watch.